Hello everyone. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఆర్ ఫిజిక్స్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం వర్క్కి సంబంధించిన టాపిక్ డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం డైమెన్షనల్ అనాలిసిస్కి సంబంధించిన ఫస్ట్ అప్లికేషన్ డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వలన నేను పెట్టే వీడియోలు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు వర్త్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. మరియు మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వలన ఈ వీడియో మనలాంటి మరింత మందికి ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వర్క్. ఫస్ట్ వర్క్ అంటే ఏంటి, తెలుగులో పని అని చెప్తాం. వర్క్ అంటే ఏంటి అని చూద్దాం. వర్క్కి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్టయితే ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. The product of force and displacement is called work. దీన్ని ఫార్ములా రూపంలో రాసుకుంటే వర్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. దీని నోటేషన్ చూసినట్టయితే డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ అని రాస్తాం. ఇక్కడ ఎఫ్ అనేది ఫోర్స్ని ఇండికేట్ చేస్తుంది, ఎస్ అనేది డిస్ప్లేస్మెంట్ ఇండికేట్ చేస్తుంది, డబ్ల్యూ అనేది వర్క్ డన్ ఇండికేట్ చేస్తుంది. అయితే వెక్టర్స్ అండ్ స్కేలార్స్ పరంగా వర్క్ డన్ మనం చూసినట్టయితే వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ. వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి? దీనికి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. సో వర్క్ డన్ అనేది మనకి ఏమవుతుందంటే స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. మనకి వెక్టార్స్లో స్కేలార్ ప్రొడక్ట్ అని, డాట్ ప్రొడక్ట్ లేదా డాట్ ప్రొడక్ట్ అని, అలానే వెక్టార్ ప్రొడక్ట్ అని, క్రాస్ ప్రొడక్ట్ అని, అంటే మనం స్కేలార్ ప్రొడక్ట్ అని, వెక్టార్ ప్రొడక్ట్ అని అంటాం. అలానే డాట్ లేదా క్రాస్ ప్రొడక్ట్ అని కూడా అంటారు. ఇక్కడ స్కేలార్ ప్రొడక్ట్ని ఏంటని చెప్పుకుంటామంటే స్కేలార్ ప్రొడక్ట్ని మనం ఎలా రాస్తామంటే డాట్ ప్రొడక్ట్ అని రాసుకుంటాం. ఈ ప్రొడక్ట్ అనేది దేనికి సంబంధించిందంటే మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ సంబంధించి. ఇది వెక్టర్స్ టాపిక్స్లో డిస్కస్ చేసుకుందాం. మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్లో డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ అని రెండు ఉంటాయి. వాటిని మనం స్కేలార్ ప్రొడక్ట్ అని, వెక్టర్ ప్రొడక్ట్ అని అంటాం. అయితే ఇక్కడ వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి ఇక్కడ మనం ఏంటి యూజ్ చేస్తామంటే డాట్ ప్రొడక్ట్ యూజ్ చేస్తాం. డాట్ లేదా స్కేలార్ ప్రొడక్ట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మీరు వర్క్ డన్ ని మనం ఎలా రాసుకుంటామంటే స్కేలార్ ప్రొడక్ట్ లో వర్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, సో వీ కెన్ రైట్ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. డిస్ప్లేస్మెంట్ కూడా వెక్టార్ క్వాంటిటీనే. రెండు వెక్టార్ క్వాంటిటీస్ని డాట్ ప్రొడక్ట్ చేయడం వలన మనకు వచ్చేది ఏంటంటే స్కేలార్ క్వాంటిటీ. సో ఇక్కడ రాస్తున్నాను నేను స్కేలార్ ఈక్వల్స్ టు వెక్టర్ డాట్ వెక్టర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం
W is equal to modulus F bar modulus S bar into cos theta. ఇక్కడ modulus F bar అనేది ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ దాన్ని ఏంటంటామంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ అని చెప్తాం. దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు అంటే నార్మల్గా ఎఫ్ అని రాసుకోవచ్చు, బార్ ఏం లేకుండా. డిస్ప్లేస్మెంట్ ని మాడ్యులస్ ఎస్ బార్ అని రాస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ థీటా అనేది ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఈ ఫార్ములా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మనం తీసుకున్న ఫార్ములా అనేది ఇక్కడ మీరు చూసినట్టయితే W is equal to modulus F bar dot S bar into cos theta. ఇదే ఫార్ములాను మనం ఎలా రాసుకోవచ్చు అంటే W is equal to Fs cos theta అని రాసుకోవచ్చు. ఈ ఫార్ములా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి, వాటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాను. ఇక్కడ W is equal to Fs cos theta. W equals to Fs cos theta. దీంట్లో స్పెషల్ కేసెస్ చూసినట్టయితే ఈ స్పెషల్ కేసెస్ మీద మనకు ఆర్ఆర్బిలో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది ఆర్ఆర్బిలో. సో వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి. ఇప్పుడు ఈ స్పెషల్ కేసెస్ చూద్దాం. కేస్ వన్ మీరు చూసినట్టయితే ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees, థీటా అనేది 0 degrees గానే అయితే ఫోర్స్ కి డిస్ప్లేస్మెంట్ కి మధ్యలో ఉన్న యాంగిల్ అనేది, వాటి రెండింటి మధ్యన ఉన్న యాంగిల్ అనేది 0 గానే అయితే cos 0 ఎంత అవుతుంది మనకి? cos 0 1 అవుతుంది. అప్పుడు W ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే Fs అవుతుంది. W ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? Fs అవుతుంది. ఇది కేస్ 1. కేస్ 2 చూసినట్టయితే ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees, థీటా ఈక్వల్స్ టు 90 degrees, ఆ రెండు అనేవి పర్పెండిక్యులర్ గా ఉన్నట్టయితే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, అప్పుడు cos 90 అనేది ఎంత అవుతుంది? 0. సో ఒకడన్ ఏమవుతుంది మనకి? 0 అవుతుంది. ఇక కేస్ 3 చూసినట్టయితే కేస్ 3 ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees, థీటా ఈక్వల్స్ టు 180 degrees, అప్పుడు cos 180 ఎంత అవుతుంది? -1. అప్పుడు W ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే -F వస్తుంది, -F ఇంటూ S వస్తుంది. సో ఇక్కడ W ఈక్వల్స్ టు Fs, దీన్నే మనం ఏంటని చెప్తామంటే పాజిటివ్ అని చెప్తాం. ఈ వాల్యూని ఏంటని చెప్తామంటే పాజిటివ్ వాల్యూ అని చెప్తాం. ఈ వాల్యూని పాజిటివ్ అని చెప్తాం. ఇది 0, ఇది ఎప్పుడు రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఇదేమవుతుందంటే నెగటివ్ వర్క్ డన్ అని చెప్తాం. దీన్ని పాజిటివ్ వర్క్ డన్ అని, దీన్ని 0 అని, ఇక్కడ 0 వర్క్ డన్ అని, ఇక థర్డ్ కేసులో చూసినట్టయితే నెగటివ్ వర్క్ డన్ అని. ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది చాలా సార్లు. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ స్పెషల్ కేసెస్ అనేవి, ఈ ఫార్ములా అనేది W ఈజ్ ఈక్వల్ టు Fs cos theta అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇక లేట్ చేయకుండా ఒకసారి మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏ ఫోర్స్ ఆఫ్ 20 newtons displaces an object through 2 meters and does a work of 20 joules. The angle between the force and the displacement is. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడంటే యాంగిల్ అనేది ఫోర్స్ కి డిస్ప్లేస్మెంట్ కి మధ్య ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ మనం సొల్యూషన్ లో చూసినట్టయితే ఎప్పుడైనా న్యూమరికల్ చేసేటప్పుడు ఫస్ట్ గివెన్ వాల్యూస్ నోట్ చేసుకోండి. వాట్ ఆర్ ద గివెన్ వాల్యూస్ హియర్? మనకి ఇచ్చిన వాల్యూస్ అనేవి ఒకసారి చూసినట్టయితే ఫోర్స్ అనేది 20 newtons ఇచ్చాడు. ఫోర్స్ అనేది 20 newtons ఇవ్వడం జరిగింది. అలాగే డిస్ప్లేస్మెంట్ అనేది
డిస్ప్లేస్మెంట్ అనేది 2 meters ఇవ్వడం జరిగింది. అలాగే అండ్ డస్ ఏ వర్క్ డన్ ఎంత ఇచ్చాడు, W ఈజ్ ఈక్వల్ టు 20 joules అని ఇచ్చాడు మనకి. ద యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నాడు మనకి. సో మనకున్న ఫార్ములా ఏంటంటే W ఈజ్ ఈక్వల్ టు FS cos theta. మనం cos theta ఫైండ్ అవుట్ చేయాలి. cos theta సెపరేట్ చేసినట్టయితే W బై F ఇంటూ S వస్తుంది. ఇక W వాల్యూ ఎంత ఇచ్చాడు 20, F వాల్యూ ఎంత ఇచ్చాడు 20, S వాల్యూ ఎంత ఇచ్చాడు 2. సో 20 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుందంటే cos theta ఈజ్ ఈక్వల్ టు 1/2. cos theta ఈక్వల్స్ టు 1/2. cos theta ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, theta ఈక్వల్స్ ఎంత అవ్వాలి, మీరు దిగున కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎంత వస్తుంది. 60 degrees. సో ఆన్సర్ ఉందో లేదో చూసుకోండి ఒకసారి. ఆప్షన్ ఏ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. క్లియర్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ పోర్టర్ రైజ్ 12 kilogram ఆబ్జెక్ట్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ and put object 1.5 meter above from surface on his head. Calculate the work done on the object. They given g value here, acceleration due to gravity they given 10 meter per second square. సో మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, వర్క్ డన్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సేమ్ మెథడ్, ఫార్ములా సేమ్, దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ఫార్ములా. ఫస్ట్ మన సొల్యూషన్లో ఏం నోట్ చేసుకోవాలి, గివెన్ వాల్యూస్ మీరు చూసుకున్నట్టయితే మాస్ ఇచ్చారు వెయిట్ అనేది. సో మాస్ రాస్తున్నాను ఇక్కడ. మాస్ M ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది 12 kilograms. అది ఇచ్చిన వాల్యూనే 12 kilogram ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. డిస్టెన్స్ ఇచ్చాడు, అదే డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చాడు 1.5 meters ఇచ్చాడు. సో మనకి ఏంటి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇంకా ఇచ్చిన వాల్యూ ఏముందంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చాడు, అదెంతంటే 10 meter per second square. ఇప్పుడు మీరు చూసినట్టయితే వర్క్ డన్ ఫార్ములా ఏంటి, మనకి వర్క్ డన్ ఫార్ములా ఏంటి, W ఈజ్ ఈక్వల్ టు FS cos theta. ఇక్కడ ఫోర్స్ అనేది ఇవ్వలేదు మనకి, మాస్ ఇచ్చాడు, G వాల్యూ ఉంది, సో గ్రావిటేషనల్ ఫోర్స్ కింద ఉంటుంది. సో మన F ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సలరేషన్ వీ షుడ్ రైట్ హియర్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. F ఈక్వల్స్ టు M ఇంటూ G. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే 12 into 10 120 అవుతుంది. సో ఇక్కడ రాసినాం నేను, మనం W ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ డిస్ప్లేస్మెంట్ 1.5 ఇచ్చాడు. ఓకే, డిస్ప్లేస్మెంట్ 1.5 ఇచ్చాడు. అలానే మీరు ఇంక చూసినట్టయితే కాస్ థీటా అనేది మనకి 0 degrees అవుతుంది. థీటా అనేది ఏమవుతుంది అంటే 0 degrees, ఎందుకంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ both are acting in same direction. Okay, same direction means theta equals to 0 degrees. If theta is equal to 0 degrees, cos 0 degrees equals to 1. సో మనకి ఇక్కడ cos 0 degrees cos theta ప్లస్ ఎంత వస్తుందంటే 1 వస్తుంది. సో మనకి W ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 1.5 ఇంటూ 1. సో మనకి ఎంత వస్తుంది, ఒక డెసిమల్లో 0 పోతే 12 into 15. సో ఇక్కడ చేయండి, అది 12 into 15 1 5 2 7 5 2s are 10 0 7 plus 1 8 180 వస్తుంది. సో ఆప్షన్ సి అవుతుంది, 180 joules. వర్క్ డన్ యూనిట్స్ ఏంటంటే జూల్స్. క్లియర్. యూనిట్స్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం దీనికి సంబంధించి. సో గుర్తుపెట్టుకోండి, వర్క్ డన్ కి యూనిట్స్ ఏంటంటే జూల్స్. ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి 2018లో అడగడం జరిగింది. అలాగే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే అది కూడా మనకి ALP టెక్నికల్స్లో 2018లోనే అడగడం జరిగింది. ప్రెజెంట్ సెకండ్ క్వశ్చన్ అనేది గ్రూప్ Dలో అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ అనేది గ్రూప్ Dకి సంబంధించింది, 2018లో అడగడం జరిగింది. ఇఫ్ an aeroplane traveled 4,000 meters
distance and work done 20,000 joules. Then force applied on it is. So here also same formula we have to use. Before that we should write what are the given values here. So given values మనం చూసినట్టయితే డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, అదే డిస్టెన్స్, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అన్న డిస్టెన్స్ అన్న ఒకటే. సో 4000 మీటర్స్. వర్క్ డన్ అనేది డబ్ల్యూ ఎంత ఇచ్చాడు, 20,000 ఇచ్చాడు. ఏంటి క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మనకు ఫోర్స్ అనేది తెలియదు, క్వశ్చన్ మార్క్ అది. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్. ఓకే, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ యాంగిల్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, రెండు ఒకే డైరెక్షన్లో పనిచేస్తున్నాయి కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఫోర్స్. సో ఫోర్స్ ఈక్వల్స్ ఏమొస్తుంది, వర్క్ డన్ బై డిస్ప్లేస్మెంట్. వర్క్ డన్ ఎంత అవుతుంది, 20,000. డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, 4,000. 3 zeros క్యాన్సిల్ చేస్తే 4 1s 4 5s. సో మనకు వస్తుంది 5 న్యూటన్స్. ఫోర్స్కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్స్. సో ఎక్కడ చూడండి ఒకసారి, ఆప్షన్ ఏ అవుతుంది. వెరీ ఈజీ, సేమ్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇది కూడా గ్రూప్ డిలో మనకి 2018లో అడగడం జరిగింది. ద వర్క్ డన్ టు ఇంక్రీజ్ స్పీడ్. ఇది లిటిల్ డిఫరెంట్ క్వశ్చన్, మనకి ఫార్ములా చూడండి ఒకసారి జాగ్రత్తగా. ద వర్క్ డన్ టు ఇంక్రీజ్ స్పీడ్ 5 meters per second to 10 meters per second by a car of 800 kilograms is dash. So here we have to calculate work done. First we should write given values. First we have to write here given values. మనకి ఇచ్చిన వాల్యూస్ మీరు చూసినట్టయితే V1 5 meters per second, V2 10 meters per second. అలానే మాస్ ఎంత ఇచ్చాడు మనకి, 800. కార్ వెయిట్ అనేది ఎంత ఇచ్చాడు, కార్ మాస్ అనేది ఎంత ఇచ్చాడు, 800 kilograms ఇచ్చాడు. ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు వెయిట్, ఇట్ ఈస్ మాస్ ఓన్లీ. సో నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద వర్క్ డన్ హియర్. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడు కాబట్టి మీకు ఇంతకుముందు యూనిట్స్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం, అలానే డైమెన్షన్స్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా ఆ వీడియోస్ని కానీ మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనం మొదలు పెట్టిన వీడియోస్కి సంబంధించిన అన్ని లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ని ఒకసారి వాచ్ చేసినట్టయితే దాంట్లో కూడా మనం ఆర్ఆర్బికి సంబంధించిన అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నికల్ సైడ్, గ్రూప్ డికి సంబంధించి అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియోస్ని కూడా వాచ్ చేసినట్టయితే మీకు ఇది ఈజీ అవుతుంది. అలానే ఇక్కడ వర్క్ డన్కి సంబంధించి ఎనర్జీ అని చెప్పుకుంటాం. సో వెలాసిటీస్ ఇచ్చాడు కాబట్టి మనకి కైనెటిక్ ఎనర్జీ తీసుకోవాలి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మనకి, 12 into mv². ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ హియర్ వర్క్ డన్. రెండు సేమే, వర్క్ డన్ అన్నా ఎనర్జీ అన్నా సేమే, కైనెటిక్ ఎనర్జీ అన్నా సేమే. సో మనం ఏంటి రాసుకుంటామంటే 12 into m into v² అని రాసుకోవాలి. v² అని రాసుకునేటప్పుడు ఏంటంటే v ఫైనల్ మైనస్ v ఇనీషియల్ రాసుకోవాలి. ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ హోల్² అని రాసుకోవాలి. ఎప్పుడైనా వెలాసిటీ డిఫరెన్స్ని ఫైనల్ మైనస్ ఇనీషియల్ అని రాసుకుంటాం. ఇప్పుడు మీరు వాల్యూని కానీ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 12 into m వాల్యూ 800 ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ 10 మైనస్ ఇనీషియల్ వెలాసిటీ 5 హోల్². సో మనకి ఇప్పుడు 10 minus 5 అంటే 5 వస్తుంది, 5 హోల్² అంటే 25 అవుతుంది. సో 1/2 into 800 into 25 అవుతుంది. దీన్ని 2చే క్యాన్సిల్ చేద్దాం, 400లో క్యాన్సిల్ అయిపోతుంది. మనకి 25 into 4 అంటే 10,000. 25 into 4 అంటే 100 into 100 ఉంది ఇక్కడ. సో 100 into 100. సో టోటల్ ఎంత అవుతుంది, 10,000 అవుతుంది. 10,000 ఎలా రాసుకోవచ్చు అంటే 10k జూల్స్ అని రాసుకోవచ్చు. సో ఆప్షన్ మనకి ఏమవుతుందంటే డి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నోట్ అని చెప్తున్నాను, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వర్క్ డన్ అన్న
వర్క్ డన్ అని చెప్పుకున్నా, ఎనర్జీ అని చెప్పుకున్నా. ఈ ఎనర్జీలో టైప్స్ ఉన్నాయి. పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పుకున్నా, కైనెటిక్ ఎనర్జీ అని చెప్పుకున్నా, అన్నీ ఈక్వలే. మనం ఇచ్చిన వాల్యూస్ని బట్టి ఏ ఫార్ములా అనేది యూజ్ చేయాలనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ చూసినట్టయితే, an object of 1 kilogram is dropped to the ground from a height of 30 meters. What is the work done by the force of gravity? Here they given g value 10 meter per second square. So first మనం చేయాల్సింది ఏంటంటే గివెన్ వాల్యూస్ చూసుకున్నట్టయితే, మాస్ ఇచ్చాడు, m is equal to 1 kilogram ఇవ్వడం జరిగింది. ఆ మాస్ అనేది ఆబ్జెక్ట్ అనేది మాస్ అనేది 1 kilogram ఇవ్వడం జరిగింది. ఆ 1 kilogram మాస్ అనేది సర్టెన్ హైట్ నుంచి కిందకు వస్తుంది. ఆ హైట్ ఎంత ఇచ్చాడు? h ఈక్వల్స్ టు 30 meters ఇచ్చాడు. ఓకే, ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత ఇవ్వడం జరిగింది? 10 meter per second square ఇవ్వడం జరిగింది. ఏంటి క్యాలిక్యులేట్ చేయమన్నాడు? వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది వర్క్ డన్ ఇక్కడ. సో హైట్ అనేది h is equal to 30 meters ఇవ్వడం జరిగింది. అలానే g అనేది 10 meter per second square ఇవ్వడం జరిగింది. సో వర్క్ డన్ అనేది క్వశ్చన్ మార్క్ మనకి. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకున్న తెలిసిన ఫార్ములా ఏంటి? Fs. దీంట్లో మాస్ ఇవ్వడం జరిగింది, g యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇవ్వడం జరిగింది. సో ఏంటని రాసుకుంటాం? ప్లేస్ ఆఫ్ f లో మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎస్ ఉంది కదా, డిస్ప్లేస్మెంట్. ఆ ప్లేస్ లో ఏంటి రాసుకుంటాం అంటే హైట్ రాసుకుంటాం. సో మనకి ఇప్పుడు వచ్చిన ఫార్ములా ఏంటి? m ఇంటూ g ఇంటూ h. ఇది దేనికి సంబంధించిన ఫార్ములా అంటే పొటెన్షియల్ ఎనర్జీ. ప్రీవియస్ క్వశ్చన్ లో మనం కైనెటిక్ ఎనర్జీ చేసాం, దీంట్లో పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించిన ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడు ఫార్ములా వచ్చింది, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. m ప్లేస్ లో 1, g ప్లేస్ లో 10 అండ్ h ప్లేస్ లో 30. మనకి ఎంత వస్తుంది? 1 into 10 అవుతుంది. 10 into 30 అంటే 300 అవుతుంది. క్యాలిక్యులేట్ చేయాల్సింది వర్క్ డన్ కాబట్టి యూనిట్స్ ఏం అవ్వాలి? జూల్ అవ్వాలి. సో మనకి ఎంత వస్తుంది? 300 joules. ఎక్కడ ఉంది ఆప్షన్ చూడండి, ఆప్షన్ బి. క్లియర్? ఆప్షన్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇది కూడా మనకి ఎప్పుడు అడగడం జరిగింది? 2018లో గ్రూప్ డిలోనే. చూడండి, గ్రూప్ డికి సంబంధించి అన్ని షిఫ్ట్లో కూడా మనకి వర్క్ డన్ మీద ఒక ప్రశ్న రావడం జరుగుతుంది ఖచ్చితంగా. అది కూడా వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్ అడుగుతుండే, ఫార్ములా బేస్డ్. సో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే, ఏ పర్సన్ పిక్స్ అప్ 20 kilograms of goods at 2 meters above the ground and keeps it on his head. Work done by the person is dash. సో మనం ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రశ్న కూడా మనకి 2018లో అడగడం జరిగింది. ఒకసారి సొల్యూషన్లో ఇచ్చిన వాల్యూస్ నోట్ చేసుకున్నట్టయితే, మాస్ అనేది 20 kilogram ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిస్టెన్స్ అనేది ఎంత ఇవ్వడం జరిగింది? 2 meters ఇవ్వడం జరిగింది. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం జీ వాల్యూ ఎంత తీసుకుంటాం? ఇక్కడ జీ వాల్యూ మెన్షన్ చేయలేదు మనకి. మెన్షన్ చేయకపోతే మనం తీసుకోవాల్సింది 10 meter per second square కానీ, లేదా మీరు 9.8 meter per second square అయినా తీసుకోవచ్చు. జీ వాల్యూని 10 meter per second square కానీ, లేదా 9.8 meter per second square కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత? m ఇంటూ g, s రాసాను డిస్టెన్స్ అనేది. సో m వాల్యూ ఎంత మనకి? 20, g వాల్యూ 10, s వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. 20 into 20 అంటే 400 joules వస్తుంది. చూడండి ఒకసారి, 20 into 10, 200 into 2, 400 joules ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ బి అవుతుంది. ఐ థింక్ అర్థమైంది అనుకుంటాను ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, an object of 1 kilogram raised 10 meters
above the surface of the earth, then work done by the gravitational force will be. సో సేమ్ క్వశ్చన్ మనకి ఇక్కడ సొల్యూషన్లో మీరు చూసినట్టయితే మాస్ అనేది 1 కిలోగ్రామ్ ఇవ్వడం జరిగింది. హైట్ అనేది ఇక్కడ హైట్ లేదా డిస్టెన్స్ అని చెప్తాం దీన్ని. హైట్ లేదా డిస్టెన్స్ 10 మీటర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ జీ వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది 9.8. ఇప్పుడు ఇక్కడ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇవ్వడం జరిగింది. ఏంటి క్యాలిక్యులేట్ చేయమన్నాడు? వర్క్ డన్. ఇక్కడ కూడా వర్క్ డన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ మనకి. సో వెరీ సింపుల్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్. ఎఫ్ని ఎలా రాసుకుంటాం? ఎంజిఎస్. ఈ ఎంప్లాయీస్ లో ఎంత రాసుకుంటాం? ఎంత ఇచ్చారు మనకి ఎంప్లాయీస్? మాస్ అనేది 1 కిలోగ్రామ్, జీ వాల్యూ 9.8, హైట్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు, అదే డిస్టెన్స్. సో 1 into 9.8 అంటే 9.8, 10తో మల్టిప్లై చేస్తే డెసిమల్ క్యాన్సిల్ అవుతుంది, మనకి 98 జూల్స్ వస్తుంది. సో 98 జూల్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, when an object move 1 meter distance by 1 Newton force on the direction of the force, then work done will. ఇక్కడ కూడా మనకి ఇచ్చిన వాల్యూస్ చూస్తే డిస్ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది, అదే డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. డిస్టెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది? 1 మీటర్. అలానే ఫోర్స్ ఎంత ఇవ్వడం జరిగింది? 1 న్యూటన్. సో మనకు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమని. సో W is equal to what is the formula? Force into displacement. 1 into 1. We can get 1 joule. Very simple. ఆప్షన్ డి అవుతుంది. చూడండి, ఇది కూడా మనకి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నికల్ లో అడగడం జరిగింది 2018లో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 9th one. వర్క్ డన్ బై ఎ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ హోల్డింగ్ 10 kilogram సూట్ కేస్ ఈజ్ డాష్. హియర్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫోర్స్ కి, డిస్ప్లేస్మెంట్ కి, మరి యాంగిల్, ఈ మూడింటిని అబ్జర్వ్ చేయాలి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో రఫ్ గా మీరు చూసినట్టయితే ఒక పర్సన్ అనేవాడు ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. అది ఏం చేస్తున్నాడంటే ఒక సూట్ కేస్ ని హోల్డ్ చేస్తున్నాడు. అది మూవ్ అవ్వట్లేదు, నిల్చొని ఉన్నాడు. ప్లాట్ఫామ్ మీద నిల్చొని ఒక సూట్ కేస్ ఏం చేస్తున్నాడంటే హోల్డ్ చేస్తున్నాడు. హోల్డ్ చేస్తున్నప్పుడు ఈ సూట్ కేస్ యొక్క గ్రావిటేషన్ టోటల్ కి ఫోర్స్ అనేది ఎక్కడ పనిచేస్తుందంటే డౌన్వర్డ్ డైరెక్షన్. ఫోర్స్ అనేది ఎక్కడ పనిచేస్తుంది? సో ఈజ్ దర్ ఎనీ డిస్ప్లేస్మెంట్ హియర్? నో, డిస్ప్లేస్మెంట్ అనేది లేదు. పర్సన్ అనేది మూవ్ అవ్వడం లేదు, ఆ పర్సన్ అనేవాడు మూవ్ అవ్వడం లేదు. సో డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటవుతుందంటే 0 అవుతుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే వర్క్ డన్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వెరీ సింపుల్. ఫోర్స్ ఎఫ్ తీసుకుంటే డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. ఫోర్స్ ఇంటూ 0 మీన్స్ 0. సో మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందంటే బి. ఈ క్వశ్చన్ కూడా మనకి ఏఎల్పిలో అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నికల్లో 2018లో అడగడం జరిగింది. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. సో డిస్ప్లేస్మెంట్ అనేది లేదు, పర్సన్ అనేవాడు ప్లాట్ఫామ్ మీద నిల్చొని ఉన్నాడు. సో దేర్ ఇస్ నో మూమెంటమ్ ఇన్ ద బాడీ, దేర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్. సో వీ కెన్ టేక్ డైరెక్ట్లీ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు 0, దెన్ వీ కెన్ మల్టిప్లై విత్ ఫోర్స్, ఫైనలీ ద వర్క్ డన్ ఈక్వల్స్ టు 0 joules. సో ఆన్సర్ ఏమొస్తుందంటే బి అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ 4.0 kilogram object is moving horizontally with a speed of 5 meter per second, 5.0 meter per second. To increase its speed to 10 meter per second, the amount of net work required to be done on this object. సేమ్ ప్రశ్న మనం చూసినట్టును కైనెటిక్ ఎనర్జీకి సంబంధించి. ఎప్పుడైతే వెలాసిటీ అనేసి వచ్చిందో స్పీడ్ అనేది కైనెటిక్ ఎనర్జీ ఫార్మ్ లో యూజ్ చేయాలి. సో సొల్యూషన్ లో చూద్దాం ఒకసారి. మనకి ఇచ్చింది మాస్ అనేది 4 kilograms ఇవ్వడం జరిగింది. అలాగే V1 అనేది వి ఇనీషియల్ ఎంత ఇవ్వడం జరిగింది? 5 meter per second ఇవ్వడం జరిగింది. అలానే వి ఫైనల్ అనేది 10 meter per second ఇవ్వడం జరిగింది. నెక్స్ట్
ఇంకేమైనా ఉన్నాయా? లేదు. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ కదా, వెలాసిటీస్ ఉన్నాయి కాబట్టి ½ ఇంటూ m ఇంటూ v ఫైనల్ మైనస్ v ఇనీషియల్ హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం ఫార్ములాని. వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ½ ఇంటూ మాస్ 4 ఇంటూ ఫైనల్ వెలాసిటీ ఎంత ఇక్కడ 10 - 5 హోల్ స్క్వేర్ అని వస్తుంది. సో 2 2s క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి 2 ఇంటూ ఇక్కడ 10 - 5 అంటే 5 హోల్ స్క్వేర్ అంటే 25, 25 ఇంటూ 2 అంటే 50 జూల్స్ వస్తుంది. సో ఆన్సర్ 50 జూల్స్ అవుతుంది, ఆప్షన్ డి. చూడండి, ఇది కూడా మనకి ఈఎల్పి ఎగ్జామ్కి 2018లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. A ball weighing 0.1 kilogram is dropped from a stationary position when it falls from a distance of 2 meters. Then what will be the work done by the force of gravity? సో ఇది పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించింది. హైట్ అన్నాడు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించింది. ఫార్ములా మనకి ఏంటంటే W=mgh అని తీసుకుంటాం. mgh అని తీసుకుంటే m వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి. m వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది? 0.1 కిలోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు 0.1 రాసినట్టయితే 0.1 ఇంటూ జీ వాల్యూ ఇవ్వలేదు మనకి ఇక్కడ. జీ వాల్యూ అనేది మనకి ఇవ్వలేదు. సో మనం ఏం తీసుకుంటామంటే 10 తీసుకుందాం ఇంటూ హెచ్ వాల్యూ. హైట్ ఎంత ఇచ్చాడంటే 2 ఇచ్చాడు. సో 10 మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 2 జూల్స్ అని వస్తుంది. చూడండి ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ 2 జూల్స్ అనేది లేదు. ఎందువల్ల అంటే మనం జీ వాల్యూ 10 తీసుకున్నాం. ఇప్పుడు జీ వాల్యూని 9.8 తీసుకుని మల్టిప్లై చేసాం అనుకోండి, 9.8. సో ఇప్పుడు మనకు మల్టిప్లై చేస్తే 98 ఇంటూ 2 అంటే మనకి ఎంత వస్తుంది? 196. అంతే కదా. 98 ఇంటూ 2, సో డెసిమల్ ఒకటి ఉంది, 19.6 ఇంటూ 0.1 ఇంటూ ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను చూడండి, 19.6 ఇంటూ 0.1 మనకి 196 వస్తుంది. 2 డెసిమల్స్ కాబట్టి 1.96 వస్తుంది. 1.96 జూల్స్ ఎక్కడ ఉందో చూడండి. ఇది ఇక్కడ మైనస్ తీసుకోవాల్సిన పని లేదు. చూడండి, బిలో కూడా మనకి 1.96 జూల్స్ ఉంది, బట్ నెగిటివ్ ఉంది. ఇక్కడ ఏం చెప్పాడు మనకి? బాల్ ఈస్ వేయింగ్ కిలోగ్రామ్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ స్టేషనరీ పొజిషన్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా దిగును పనిచేస్తుంది, ఆబ్జెక్ట్ కూడా కిందకే మూవ్ అవుతుంది. అంటే ఫోర్స్ అనేది కిందకి పనిచేస్తుంది, ఆబ్జెక్ట్ కూడా దిగువకే మూవ్ అవుతుంది. సో రెండు కూడా ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకోవచ్చు? 0 degrees. If theta is equal to 0 degrees, cos 0 degrees equals to 1 here. సో మనకి పాజిటివ్ వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది కూడా మనకి ఈఎల్పి ఎగ్జామ్లో అడగడంలో జరిగింది 2018లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ప్రశ్న కూడా మనకి ఈఎల్పికి సంబంధించిందే, 2018లో అడగడం జరిగింది. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ ఏబుల్ టు గెట్ ఇన్ గ్రూప్ డి ఆల్సో, నాట్ ఓన్లీ ఇన్ ఈఎల్పి. సో మనం టాపిక్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. మీరు అన్ని ప్రశ్నలు సాల్వ్ చేయడం వల్ల ఆర్ఆర్బికి సంబంధించి మనకి గ్రూప్ డి అనేది ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూసినట్టయితే, వెన్ ద ఫోర్స్ exerted on an object, then the work done will be 0 if it has displacement. ఇక్కడ వర్క్ డన్ అనేది 0 అవుతుందని ఇచ్చారు. వర్క్ డన్ విల్ బి 0 అని. వర్క్ డన్ ఎప్పుడు 0 అవుతుందో చూద్దాం. W is equal to Fs. ఓకే, ఇఫ్ ఇట్ హ్యాస్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవ్వాలి అని అడిగాడు. నెగిటివ్ అయితే వర్క్ డన్ నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతుంది, న్యూట్రల్ అయితే న్యూట్రల్ అవుతుంది. ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 అవుతేనే వర్క్ డన్ కూడా మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది. సో S is equal to 0. ఇఫ్ S is equal to 0, వర్క్ డన్ ఈక్వల్స్ టు 0. వర్క్ డన్ కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. సో మనకి ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే,
A boy raises a box with a weight of 120 newtons through a height of 2 meters. The work done by the boy is ఇక్కడ మనకి ఫోర్స్ ఇవ్వడం జరిగింది 120 న్యూటన్స్ అని, హైట్ అనేది 2 మీటర్స్ ఇవ్వడం జరిగింది, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మనం ఏం చేస్తామంటే సొల్యూషన్లో W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత 120, డైరెక్ట్ మల్టిప్లై చేయడమే. డిస్ప్లేస్మెంట్ అనేది 2 ఇచ్చాడు, 2 0 2 4 2 1 సో 2 అవుతుంది, 240 జూల్స్ అవుతుంది. ఎక్కడుంది ఆన్సర్? ఆప్షన్ సి. ఇది కూడా మనకి ఏఎల్పిలో అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూసినట్టయితే ఏ పోర్టర్ లిఫ్ట్స్ 500 newtons up to a distance of 100 meters. Work done by the porter is. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే 500 న్యూటన్స్ ఫోర్స్ ఇచ్చాడు, డిస్టెన్స్ అనేది 100 ఇచ్చాడు, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సేమ్ ఫార్ములానే. సో సొల్యూషన్లో మనకి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో డైరెక్ట్గా మల్టిప్లై చేయడమే. 500 ఇంటూ 100, ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి. ఓకే, 50,000. 50,000 వచ్చింది ఆన్సర్. వర్క్ డన్ బై ద పోర్టర్ ఈస్ ఏ పోర్టర్ లిఫ్ట్ 500 న్యూటన్స్ అప్ ఏ డిస్టెన్స్ మనకి ఇది లేనట్టుంది, ఆన్సర్ లేనట్టుంది. 50,000 న్యూటన్స్. I think this answer 50k newtons, kilonewtons, 50 kilonewtons, 50,000 కదా, 50 kilonewtons. ఆప్షన్ ఏ అవుతుంది? 50 న్యూటన్స్ కదా ఇది, 50 kilonewtons. క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇఫ్ ద వర్క్ డన్ ఈస్ జీరో, then the angle between force and displacement is. చూడండి, మనకి స్పెషల్ కేసెస్లో కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నప్పుడు మీకు చెప్పాను. ఈ ప్రశ్న అనేది మనకి గ్రూప్ డిలో 2018లో, అలానే 2018లోనే 2 times అడగడం జరిగింది గ్రూప్ డి ఎగ్జామ్లో. సో మనకి వెరీ సింపుల్. ఇది యాంగిల్ ఎంత అవుతుంది ఒకసారి సొల్యూషన్ కూడా చూద్దాం. W ఈజ్ ఈక్వల్ టు FS cos theta. మనం థీటా క్యాలిక్యులేట్ చేయాలి. cos theta equals to work done by force into displacement. Work done 0 ఇచ్చాడు, ఆల్రెడీ work done 0 అని ఇచ్చాడు. 0 by anything is 0. సో థీటా ఎప్పుడు 0 అవుతుంది? 90 degrees. సో మనకి 90 degrees ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే బి. డైరెక్ట్గా రాయొచ్చు. cos 0 అయితే 1 అవుతుంది, cos 90 అయితే 0 అవుతుంది, cos 180 అయితే -1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వర్క్ ప్రెజెంట్ ఇఫ్ వర్క్ ఈస్ ప్రెజెంట్ ఇఫ్ దేర్ ఈస్. చూడండి, ఫోర్స్ ఉంటుందా, ఎనర్జీ ఉంటుంది, ఫ్రిక్షన్ ఉంటుందా, పవర్ ఉంటుందా అని అడిగాడు. సో మనకి ఫార్ములా ఏంటి? వర్క్ డన్ ఫార్ములా ఏంటి? W ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఉండాలి. సో ఆప్షన్ ఏ అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, గ్రూప్ డిలో 2018లోనే అడగడం జరిగింది వర్క్ డన్ మీద. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్ డన్ డస్ నాట్ డిపెండ్. వర్క్ డన్ అనేది డిపెండ్ అవ్వని క్వాంటిటీ ఏది అని. ఇక్కడ వర్క్ డన్ అనేది డిపెండ్ అవ్వని క్వాంటిటీ ఏది? ఈ ప్రశ్న మీరు చూసినట్టయితే గ్రూప్ డిలో 1 2 3 times అడగడం జరిగింది. 2018లోనే 3 times అడగడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా అడుగుతున్నాడంటే ఆ క్వశ్చన్స్ మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. సో ఇక్కడ మనం చూసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్ డన్ డస్ నాట్ డిపెండ్. ఫస్ట్ది ఏమి ఇచ్చాడంటే అప్లైడ్ ఫోర్స్, సెకండ్ది ఏంటంటే మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, మూడోది ఏంటంటే డిస్ప్లేస్మెంట్, ఆప్షన్ డి ఏమి ఇచ్చాడంటే ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఆన్సర్ ఏమవుతుంది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, పాజ్ చేసి కామెంట్ చేయండి.
సో మనకున్న ఫార్ములా W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. సో ఫోర్స్ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఉంది, యాంగిల్ ఉంది. సో ఈ మూడు కావు, ఏ కాదు సి కాదు, డి కాదు. ఆన్సర్ ఏమవుతుందంటే మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అవుతుంది. మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అవుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వర్క్ నోన్ యాజ్, చూడండి ఇది గ్రూప్ డిలో 2018లో అడగడం జరిగింది. డైరెక్ట్ ఫార్ములా అడగడం జరిగింది. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసి ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ. మిగతాది ఏంటంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్, ఇది ఫోర్స్ అయిపోతుంది. ఈ రెండు కాదు మనకి. ఓకే, నెక్స్ట్ వన్ చూసినట్టయితే ద వర్క్ డన్ బై అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 56 joules and applied force on the object is 7 newtons. Find the displacement. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అడగడం జరిగింది. ఈ ప్రశ్న కూడా మనకి గ్రూప్ డిలో 2018లో అడగడం జరిగింది. సో ఒకసారి మనం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. ఇది W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. మనకి ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్ సెపరేట్ చేసినట్టయితే డిస్ప్లేస్మెంట్ని ఎస్ ఈక్వల్స్ టు W బై ఎఫ్ అవుతుంది. సో W ఎంత ఇచ్చాడు మనకి, 56 బై ఫోర్స్ ఎంత ఇచ్చాడు, 7. 7 8 జే క్యాన్సిల్ అయిపోతుంది. 7 1 జా 7 8 జే క్యాన్సిల్ అయిపోతుంది. సో 8 joules, జూల్స్ కాదు 8 meters. డిస్ప్లేస్మెంట్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. సో 8 meters ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ ఫోర్స్ F ఈక్వల్స్ టు 0, then work done కూడా 0 అంతేగా. W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఎస్. F 0 అయితే వర్క్ డన్ కూడా ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది. చూడండి ఈ ప్రశ్న కూడా మనకి 2018లో అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ వన్ చూద్దాం. What is the work done if the angle between applied force and the direction of the displacement is 90 degrees? ఇంతకుముందు ఇదే మోడల్ ప్రశ్న చేసాం. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయ్యింది మళ్ళీ ఇక్కడ. గ్రూప్ డిలో 2 times అడగడం జరిగింది 2018లో. సో మనకి ఏం అడుగుతున్నాడంటే ఇక్కడ, ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఈస్ 90 degrees. వాట్ ఈస్ ద వర్క్ డన్? సో W ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ చూసుకుందాం. Fs into cos theta. If theta 90, cos 90 ఎంత అవ్వాలి? 0. సో వర్క్ డన్ కూడా ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే డి, ఆప్షన్ డి అవుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ మూవింగ్ కార్ ఫేసెస్ ద విండ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. A moving car faces the wind in the opposite direction. What will be the work done by the wind on the car? సో ఇక్కడ మనకి ఏంటంటే రఫ్గా ఒక కార్ అనేది ఇలా మూవ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో విండ్ వస్తుంది, గాలి వీస్తుంది. యాక్చువల్గా కార్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. సో ఈ డైరెక్షన్లో మనకి డిస్ప్లేస్మెంట్ ఉంది, ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఉంది. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి మనకి? 180. అప్పుడు W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఫార్ములా ఏంటి? Fs కాస్ థీటా. థీటా 180 degrees కాబట్టి కాస్ 180 ఎంత అవుతుంది? -1 అవుతుంది. సో W ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వస్తుంది? -Fs వస్తుంది. సో నెగిటివ్ వస్తుంది. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ఏ. క్లియర్? ఇది కూడా మనకి గ్రూప్ డిలో 2018లో అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఏ హారిజంటల్ ఫోర్స్ ఆఫ్ 10 newtons displaces an object of 5 kilograms to a distance of 2 meters.
in the direction of the force, what will be the work done by the object? సో హారిజాంటల్ ఫోర్స్ ఇక్కడ చూడండి, గివెన్ వాల్యూస్ మనం తీసుకున్నట్టయితే ఫోర్స్ అనేది 10 న్యూటన్స్ ఇవ్వడం జరిగింది. డిస్ప్లేసెస్ అన్ ఆబ్జెక్ట్ 5 కిలోగ్రామ్, మాస్ అనేది 5 కిలోగ్రామ్ ఇవ్వడం జరిగింది. డిస్టెన్స్ ఎంత ఇవ్వడం జరిగిందంటే 2 మీటర్స్ ఇవ్వడం జరిగింది. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది వర్క్ డన్ ఇక్కడ. సో సేమ్ మాస్తో మనకు పని లేదు ఇక్కడ. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, 10 ఇంటూ 2. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 20 జూల్స్ వస్తుంది. సో ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 24, క్వశ్చన్ నెంబర్ 24 చూసినట్టయితే, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ నాట్ మూవింగ్ ఆఫ్టర్ అప్లైయింగ్ ఏ ఫోర్స్ దెన్ వీ కెన్ సే దట్. చూడండి, ఈ ప్రశ్న మన గ్రూప్ డిలో 2018లో అడగడం జరిగింది. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ నాట్ మూవింగ్ ఆఫ్టర్ అప్లైయింగ్ ఏ ఫోర్స్ దెన్ వీ కెన్ సే దట్. అంటే ఫోర్స్ అప్లై చేసిన తర్వాత కూడా ఆబ్జెక్ట్ మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం, దీనిపైన ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది, కానీ దేర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్, బాడీ మూవ్ అవ్వట్లేదు, దేర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్. అంటే డిస్ప్లేస్మెంట్ అనేది 0. ఇఫ్ డిస్ప్లేస్మెంట్ అనేది 0 కానీ అయితే వర్క్ డన్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. సో మనకి ఏమని చెప్పమన్నాడంటే, మ్యాక్సిమం పవర్ హ్యాస్ యూస్డ్, వర్క్ హ్యాస్ డన్, మినిమం పవర్ హ్యాస్ యూస్డ్, ఎనీ వర్క్ హ్యాస్ నాట్ డన్. సో వర్క్ అనేది జరగలేదు. సో మనకి ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది. వై? బికాస్ దేర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ ఈస్ 0. సో ఫార్ములా W is equal to F into S, S 0 then W also 0. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఆన్సర్ మనకి డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్క్ డన్? దిగువనున్న వాటిలో ఏది వర్క్ డన్ కి ఎగ్జాంపుల్ కాదని అడుగుతున్నాడు. ఇది కూడా మనకి గ్రూప్ డిలో 2018లో అడగడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే, ఏ మ్యాన్ పుషింగ్ అగెనిస్ట్ ద వాల్. ఫస్ట్ది ఏ మ్యాన్ పుషింగ్ అగెనిస్ట్ ద వాల్. సెకండ్ వన్, ట్రాలీ మూవ్స్ వెన్ ద బాయ్ పుషెస్ ద ట్రాలీ. సో ఎప్పుడైతే బాయ్ అనేది ట్రాలీని పుష్ చేస్తున్నాడో, బాయ్ అనేవాడు, ఆ ట్రాలీ అనేది మూవ్ అవుతుంది. ఆప్షన్ సి చూసినట్టయితే, అప్లైడ్ ఫోర్స్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్. సో బాడీ మూవ్ అయ్యే డైరెక్షన్లో ఫోర్స్ని అప్లై చేస్తున్నాం. అప్లైడ్ ఫోర్స్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్. సో ఇక్కడ కూడా ఫోర్స్ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఉంది. రైజ్ ద బుక్ టు సమ్ హైట్ అండ్ వాకింగ్. సో బుక్ని రైజ్ చేసి మూవ్ అవుతున్నాం. సో ప్రతి ఎగ్జాంపుల్లో మీరు చూసుకున్నట్టయితే ఎక్సెప్ట్ ఏ, మిగతా 3 ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. చూడండి, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఈ 3 ఫోర్స్ ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది. సో మనకేమవుతుందంటే వర్క్ డన్ ఉంటుంది. దీంట్లో ఫోర్స్ ఉంది, ఏ మ్యాన్ పుషింగ్, సో ఫోర్స్ ఉంది ఎగెనిస్ట్ ద వాల్ అనేది కదలట్లేదు. సో డిస్ప్లేస్మెంట్ అనేది 0. సో మనకి ఏంటంటే ఇది వర్క్ డన్ అనేది 0 అయిపోతుంది. ఇది వర్క్ డన్కి ఎగ్జాంపుల్ కాదు, అంటే అక్కడ వర్క్ అనేది జరగట్లేదు. క్లియర్? సో ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. ఇది మనకు కూడా గ్రూప్ డిలో 2018లో అడగడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం చూద్దాం. ఇఫ్ ద వర్క్ డన్ ఈస్ నెగటివ్, then what will be the angle between the force and displacement? నెగిటివ్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, పాజిటివ్ అయితే 0, మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ నెగిటివ్ అడుగుతున్నాడు. వర్క్ డన్ అనేది నెగిటివ్ అయితే థీటా అనేది ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. మరొకసారి చూడండి, వర్క్ డన్ పాజిటివ్ అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 0 degrees. వర్క్ డన్ 0 అయితే, ఈ రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ ఇవి, థీటా అనేది ఎంత అవ్వాలంటే 90 degrees. వర్క్ డన్ నెగటివ్ అయితే థీటా అనేది ఎంత అవుతుందంటే 180 degrees అవుతుంది.
క్లియర్. వర్క్ డన్కి సంబంధించి ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. చాలా క్వశ్చన్స్ ఇవ్వడం ఉన్నాయి, కాకపోతే అన్ని కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకుని మనం నేను డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. సో మీరు ఎంతమంది ఈ వీడియోని కూడా ఇంతకుముందు వీడియోలోనే ఈ వీడియోని కూడా వాచ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. నెక్స్ట్ 1 by 1 వీడియోస్ వస్తుంటాయి. అలానే డైమెన్షన్స్కి సంబంధించి ఫస్ట్ అప్లికేషన్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్, థర్డ్ అప్లికేషన్ వీడియోస్ కూడా వస్తాయి. వాటిని కూడా వాచ్ చేసి మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలానే నేను పెట్టిన ఈ ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలానే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ టు ఆల్.